11వ అంతర్జాతీయ యోగా డే వేడుకలు రాష్ట్రంలో గ్రాండ్గా జరిగాయి. అధికారులు, పార్టీలకు అతీతంగా నేతలు యోగా డేలో పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా వ్యాయామమే కాదు, జీవన విధానమని చెప్పారు. మానసిక ఒత్తిడిని జయించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు యోగా ఉపయోగపడుతుందని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీహరి, సిఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. ప్రజలకు యోగా విశిష్టతను వివరించారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరంగా ఉండాలి, ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదు, ధార్మిక చింతన పెరగాలి. అంటే అన్నిట్లో గొప్ప సాధన ఏదైనా ఉన్నది అంటే ఈ యోగ సాధననే. ఇది మన రాష్ట్రంలో కరిక్యులంలో ఒక భాగం అయిపోయింది. ప్రతి ఒక్క పాఠశాల, ప్రతి ఒక్క కళాశాల, ప్రతి ఒక్కరూ ఈ యోగా పాటించాలి. సరస్వతి విద్యాపీఠం విద్యారణ్య ఆవాస మహావిద్యాలయం చదువుకున్నప్పుడు చేశాం. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ కింద కూర్చోబెడితే నట్టుబోట్లు మొత్తం లూజ్ అయిపోయినాయి. ఈ 5 నిమిషాల్లో ఎంత రిలాక్స్ అయిందంటే ఇప్పుడే అనుకుంటా ఉన్నా, ఈ రోజుకైతే నేను కూడా ఖచ్చితంగా యోగా చేయాలని అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మనమందరం కూడా మరి ప్రపంచ దేశాలకు ఇది చాటి చెప్పినాం కాబట్టి దీన్ని మనం ఆచరణ చేయడం అనివార్యం. ఈ రోజుల్లో ఈ స్ట్రెస్ లో ఎలాంటి వైద్యులతో పని లేకుండా, మెడిసిన్ తో పని లేకుండా జీవనం గడపాలంటే అది యోగాగా సాధ్యం. ప్రపంచానికి యోగా పరిచయం చేసింది భారత్ అన్నారు కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆయురారోగ్యాలను కాపాడే శక్తి యోగాకు ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా కనుహ శాంతివనంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు కేంద్ర మంత్రి. ప్రతి ఒక్కరిలో సహనం, శాంతి, సమానత్వం అలవర్చేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. అటు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో యోగాసనాలు వేశారు కేంద్ర మంత్రి సంజయ్. और विश्व के 175 देशों ने योग के महत्व को स्वीकार करते हुए न केवल अपनी सहमति दी, बल्कि योग आज केवल भारत ही नहीं, सारी दुनिया का एक स्वस्थ दिनचर्या का एक अंग बनता जा रहा है. अभी आपने देखा, देश के पंतप्रधान आदरणीय नरेंद्र मोदी जी जब अपनी बात रख रहे थे, राष्ट्र को संबोधित कर रहे थे, एक पृथ्वी एक स्वास्थ्य. और हमारा देश तो सदियों से योग के माध्यम से सारी दुनिया को शांति का, कर्म का, अध्यात्म का, दर्शन का पाठ पढ़ाता रहा है. యోగా కేవలం శారీరక వ్యాయామం కాదని జీవన విధానమని అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. యోగా పుట్టింది భారత్లోని ఐక్యరాజ్య సమితి యోగా ప్రాముఖ్యతను గుర్తించి జూన్ 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తుందని చెప్పారు. వికారాబాద్లో యోగా వేడుకల్లో పాల్గొన్నారు స్పీకర్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలకు పైగా ఈ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నా అభిప్రాయం ఒకటే, వయసుకు సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు వారికి వచ్చిన విధంగా యోగాసనాలు చేసి శరీరాన్ని ప్రశాంతతను కాపాడుకోవాల్సిందిగా నేను అందరికీ తెలంగాణ ప్రజలకు కానీ. హైదరాబాద్ కేబీఆర్ పార్క్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులు, నేతలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు మంత్రి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో యోగా డేలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి. ఆధునిక జీవనశైలితో మానసిక ఒత్తిడి పెరుగుతుందని, యోగాతో ఒత్తిడిని అధిగమించవచ్చని తెలిపారు మంత్రులు. యోగా అనేటువంటిది దినచర్యలో ఒక భాగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తాను తెలంగాణ ప్రభుత్వం పక్షాన. మన ఆరోగ్యంకు మనం కాపాడుకోవడం మన యొక్క బాధ్యత కాబట్టి కనీసం ఈ యోగా దినంన ఒక సంకల్పం తీసుకొని భవిష్యత్తులో తప్పకుండా మన ప్రకృతిని ఆస్వాదిస్తూ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోయే విధంగా యోగా ఎటువంటి ఇబ్బంది కలిగించేటువంటి అంశం కాదు. జీవితంలో మనకు భాగస్వామ్యం అయితే మనందరికీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి యోగా అనేది ఒక అన్నిటికంటే గొప్ప ఔషధం. దావకాలు ఇచ్చే మందులు యోగా అనేది హాస్పిటల్స్కు పోకుండా ఉండాలి అంటే అన్ని వయసుల వాళ్ళు రోజుకు 1 గంట యోగా
రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాల ఉన్నతాధికారులందరూ వేడుకలకు హాజరయ్యారు. యువతీ యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శారీరక రుగ్మతలకు, మానసిక ఒత్తిడికి యోగా పరిష్కారం చూపిస్తుందన్నారు నేతలు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. విశాఖ సాగర తీరాన లక్షలాది మంది ప్రజలు ఏకకాలంలో యోగా చేసి రికార్డు సృష్టించారు. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఈ యోగా డే కార్యక్రమం చరిత్రలో స్థానం దక్కించుకుంది. ప్రధాని మోదీ హాజరైన ఈ యోగాంధ్ర మెగా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. యోగాంధ్ర విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది ఏపీ సర్కార్. వికసిత్ భారత్ లక్ష్యంగా యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రధాని మోదీ. యోగా గ్లోబలైజేషన్ కావడం సామాన్యమైన విషయం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని తెలిపారు. అంతరిక్షంలోనూ యోగా చేసిన ఘనత మనదేనని స్పష్టం చేశారు. ఏపీలోని విశాఖ తీరంలో జరిగిన 11వ ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి యోగా సాధన చేశారు మోదీ. ఈ మెగా యోగా కార్యక్రమం గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఒకేసారి 3 లక్షల మంది యోగా చేయడంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. గిన్నీస్ బుక్ ప్రతినిధులు రికార్డులకు సంబంధించిన పత్రాలు, జ్ఞాపికలను మంత్రి లోకేష్ కు అధికారులకు అందజేశారు. देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। యోగా అంటే కేవలం ఫిట్నెస్ మాత్రమే కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. యోగాతోనే క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతావానికి దక్కిన గొప్ప గౌరవం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యోగా విశిష్టతను ఋగ్వేదం చెబితే దాన్ని మోదీ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు పవన్. ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత 30 రోజుల పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు, సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనం అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. యోగాంధ్ర ద్వారా చరిత్ర సృష్టించామన్నారు సీఎం చంద్రబాబు. యోగా న్యాచురోపతి, ఆయుర్వేదం మన వారసత్వ సంపద అని, ఈ సంపదను ప్రధాని మోదీ ప్రజలకు చేరువ చేశారన్నారు. ప్రజలు ఆర్గానిక్ వైపు వెళ్తే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. యోగా డే నిర్వహణపై ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు చంద్రబాబు. యోగాంధ్రపై మీడియాతో మాట్లాడిన బాబు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విశాఖ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం. 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్. ఆ డిక్లరేషన్లో మనం ఏమి చేయగలుగుతాం? యోగా అధ్యయన పరిషత్ ఉంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 87లో మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం, ఒక యోగా అధ్యయన పరిషత్ని క్రియేట్ చేశాం. ఇక్కడ అది కూడా బైఫర్కేషన్ చేయలేకపోయాం. ఇమ్మీడియట్గా ఒక యోగా అధ్యయన పరిషత్ తీసుకొస్తాం. అవసరమైతే ఏమేమి వస్తున్నాయో అందరితో మాట్లాడిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాం. కూటమి ప్రభుత్వానికి పైత్యం పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. యోగాంధ్ర గిన్నిస్ రికార్డుల కోసం పసిబిడ్డలను అవస్థలు పెట్టారని ఆరోపించారు. యోగాంధ్ర కోసం గిరిజన విద్యార్థులను తీసుకొచ్చి తిండి తిప్పలు లేకుండా కడుపులు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులంటే నోరు మెదపరనే నిర్లక్ష్యంతో వారిని చిన్నచూపు చూశారన్నారు. గిన్నిస్ రికార్డు యోగాంధ్రకు కాకుండా 27,000 మంది గిరిజన విద్యార్థులతో ఆకలి కేకలు పెట్టించినందుకు ఇవ్వాలన్నారు. 10 లక్షల కోట్ల
అప్పులు ఉన్న రాష్ట్రంలో 300 కోట్లతో యోగాంధ్ర చేయడం ఏంటని ట్విట్టర్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు షర్మిల. విద్యుత్ ఉద్యోగులకు 2% డిఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచే పెంచిన డిఏ వర్తిస్తాయని చెప్పింది. రైతు భరోసా నిధులు కంటిన్యూ అవుతున్నాయి. రికార్డు స్థాయిలో 7,000 కోట్లు రైతుల ఖాతాలో వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగిశాయన్న సర్కార్ మొత్తం 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పింది. ఆగస్టులోగా వీటిని క్లియర్ చేస్తామని ప్రకటించింది. విద్యుత్ ఉద్యోగులకు 2% డిఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. 71,417 మంది ఉద్యోగులతో పాటు పెన్షనర్లు, ఆర్టీజన్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఏడాది జనవరి నుంచే పెంచిన డిఏ అమల్లోకి వస్తుందని చెప్పారు భట్టి. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విద్యుత్ ఉద్యోగులకు సూచించారు. డిఏ పెంపుతో ప్రతి నెల విద్యుత్ శాఖపై 11.19 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పారు. మైనింగ్ శాఖపై కీలక రివ్యూ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మైనింగ్తో సర్కార్ ఆదాయం పెరగడంతో పాటు ప్రజలకు నష్టం కలగకుండా చూడాలని చెప్పారు. శాఖలో ప్రస్తుత పరిస్థితులు, మైనింగ్ అనుమతులు, శ్రామికుల సంక్షేమం, రెవెన్యూ పెంపు, భద్రతా చర్యలు తదితర విషయాలపై మంత్రి ఆరా తీశారు. మైన్ల నిర్వహణలో పారదర్శకత, కార్మికుల హక్కులు, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వివేక్. రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. 9 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు మొత్తం 6 విడతల్లో 7,770 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసింది వ్యవసాయ శాఖ. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 6 రోజుల్లోనే రైతు భరోసా సాయం కోసం 7,770 కోట్లు ఖర్చు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. త్వరలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 2,18,000 ఎకరాలలో దాదాపు 93,000 ఎకరాల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగుకు అనువు కాని భూములను ఇప్పటికే గుర్తించామని, వీటికి తప్ప సాగులో ఉన్న మిగతా 1,20,000 ఎకరాల భూమికి రైతు భరోసా పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు ముగిశాయి. 3 విడతల్లో మొత్తం 10,000 రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మొత్తం 8,58,000 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఆగస్టులోగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు రెవెన్యూ అధికారులు. దశాబ్ద కాలం పాటు ధ్వంసమైన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 3,27,000 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని, మిగిలిన వాటిని కూడా త్వరితగతిన నమోదు చేయాలని అధికారులకు సూచించారు. రియల్ ఎస్టేట్ పై కొంతమంది పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ లో టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పోను ప్రారంభించిన మంత్రి నిర్మాణ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందో పెరిగిందో కళ్ళు తెరిచి చూస్తే కనిపిస్తుందన్నారు. కొంతమంది దుష్ప్రచారం చేసిన గణాంకాలు తప్పు చెప్పవన్నారు మంత్రి. 4,293 registered as agents and there is no stagnation. This is a model of transparency and governance. I would like to mention here once again that Hyderabad real estate is not slowing down, but I would like to specifically say that it is maturing. We are also concentrating on the 4 corners like north, east and also south. మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అడ్లూరి లక్ష్మణ్. ప్రతి ఏటా విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ కింద 200 నుంచి 500 మందికి విద్యార్థుల సంఖ్యను పెంచుతూ మొదటి సంతకం చేశారు. దివ్యాంగులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు 5 కోట్లు మంజూరు చేసే ఫైల్పై సంతకం చేశారు. రాష్ట్రంలో మొదటిసారిగా దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి వారి జీవనోపాధికి సహాయక యూనిట్ల స్థాపనకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేసింది సర్కార్. ఈ ఏడాదికి 3,55 కోట్లు మంజూరు చేసే ఫైల్పై సంతకం చేశారు అడ్లూరి. డయాలిసిస్ పేషెంట్లకు అండగా నిలుస్తోంది రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ హయాంలో కేవలం 4,011 మంది డయాలిసిస్ పేషెంట్లకు నెలకు 2,016 రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చారు. మంత్రి సీతక్క చొరవతో ఒక్క మే నెలలో కొత్తగా 4,021 మందికి చేయూత పెన్షన్లు మంజూరు చేసింది ప్రభుత్వం. మొత్తం 8,032 మంది డయాలిసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్లు ఇస్తామని తెలిపింది. త్వరలో హెచ్ఐవి పేషెంట్లకు కూడా చేయూత పెన్షన్లు ఇవ్వనుంది రేవంత్ సర్కార్.
రేపు ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్లో మంత్రుల కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ సమావేశం కానుంది. సమావేశానికి హాజరు కావాలని ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మౌలిక వసతులు, పెండింగ్ పనులు, నిధుల సేకరణపై చర్చించనున్నారు. సికింద్రాబాద్ క్లబ్లో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. That the stadium was built. So members also should understand and appreciate that and under what circumstances Visakha Industries came forward in those days to sponsor. Anyway, these small things, let us leave it aside. We should all work towards ensuring that cricket in Hyderabad again comes to good days. And one of the things which we have always been speaking about is the cricket in the districts, because many of us are Hyderabad based, Hyderabad centric. We keep going to the rural areas and we see lot of enthusiasm amongst the poor people there wanting to play cricket. So the rural cricketers also need to be encouraged, need to be supported, and then only our Hyderabad Cricket Association will get a good name. And that is one of the objects of BCCI. So let us all work in tandem. Let us all see wherever possible we encourage our cricketers. And I will never forget the love and affection our members of the Hyderabad Cricket Association shower on us time and again. So friends, thank you very much for inviting me today, felicitating me, and remembering the old good times wherein the efforts taken by Shivbhai and the other members. I remember we really miss Mr. Sridhar, because he was also very much instrumental in he and Mr. Prakash Bhai's elder brother, both of them, and Shivbhai. That time even Mr. Yadgiri is here. So all of them as a team, my brother was anyway there. So they all worked very hard to see that the stadium in Hyderabad. So once again, thank you very much for participating me, and I want to assure all of you that we will keep the flag of cricket flying in Hyderabad always. Thank you. Well friends, as you all know that 29th we are having a AGM, general body meeting after a long delay. So let us make sure one thing is that the new blood has to come in. Though all those people who have finished 9 years, they should take retirement, they should guide and help the younger generation to come in and support cricket in Hyderabad. Once you have finished 9 years in Hyderabad Cricket Association, in whatever capacity, you have to take rest. You have to allow others. Newer generation should come and you should encourage that in the AGM. Number 2, I think more than 6, if 9 more members of committee members are added to our list of executive members, it will be a very welcome, because more head. రుతుపవనాల ప్రభావం దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మందగిస్తే మరికొన్ని రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఇటు ఉత్తర భారతంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఒడిశాలో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. ఢిల్లీకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాబోయే వారం రోజులు అలర్ట్గా ఉండాలని చెప్పింది. రాష్ట్రంలో రుతుపవనాలు మందగించాయి. వర్షాల జాడ కనిపించడం లేదు. రోహిణి కార్తె ముందు మురిపించిన వర్షాలు ఇప్పుడు ఆరుద్ర కార్తె వచ్చినా వానలు కురవడం లేదు. వర్షాల కోసం రైతులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కురిసిన అడపాతడపా వర్షాలతో దుక్కులు దున్నుకున్న రైతులు భారీ వర్షం కురిస్తే విత్తనాలు విత్తుకోవడం కోసం రెడీగా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో వర్షాల కోసం పూజలు చేస్తున్నారు రైతులు. మరోవైపు పలు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఒడిశా అతలాకుతలమైంది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో సుబర్ణరేఖ నది ఉప్పొంగుతోంది. దీంతో దాదాపు 50,000 మంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. వరదల్లో చిక్కుకున్న గ్రామాల ప్రజలను రెస్క్యూ చేస్తున్నారు అక్కడి సిబ్బంది. ఇక
ఢిల్లీలో భారీగా ఈదురుగాలుల వర్షం కురిసింది. దీంతో వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ ఇచ్చింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలుంటాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలుంటాయని చెప్పింది. ఈ నెల 25వ తేదీ వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇటు ఈశాన్య రాష్ట్రాలకు కూడా భారీ వర్షాలుంటాయని ఐఎండీ తెలిపింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో తీవ్ర ఎఫెక్ట్ ఉంటుందని చెప్పింది. రాబోయే వారం రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది.